క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోహాను 3వ పత్రికను ధ్యానం చేసుకొని ముగించాం. ఇప్పుడు యూదా పత్రికను ధ్యానం చేయటానికి ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఎవరు ఈ యూదా అంటే ఆయనే పరిచయం చేసుకున్నాడు, నేను యేసుక్రీస్తునకు దాసుడను అని, అలాగే యాకోబు యొక్క సహోదరుడను అని. యాకోబు ఎవరు అనగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులను గూర్చి మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనమునందు యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా అని అక్కడున్నవారు విస్మయం చెందారు. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియా కాదా? ఈ నలుగురు సహోదరులు ఇతనికి సహోదరులు కారా అని వారు ఆశ్చర్యం చెందారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునకు నలుగురు సహోదరులు ఉన్నారు అనే విషయము దేవుని వాక్యమే మనకు చెబుతుంది. యేసుక్రీస్తు యొక్క సహోదరులు ఆయనందు విశ్వాసముంచలేదు. ఆ సంగతి మనకు యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చెబుతుంది. ఆయన సహోదరులు కూడా ఆయనందు విశ్వాసం ఉంచలేదు అని. కొన్నిసార్లు ఆయన కుటుంబ సభ్యులే ఆయనను ఒక పిచ్చివాని వలె చూశారు. ఆయన అద్భుతాలు, ఆయన మహత్కార్యాలు ఇవన్నీ జరిగించినప్పటికీ కూడా ఆయన ఇంటివారు ఆయనందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులు ఆయనందు విశ్వాసం ఉంచలేదు. ఇది మనం కొంచెము గ్రహించవలసిన విషయం. మీ కుటుంబాల్లో ఎవరైనా ఇంకా ప్రభువునందు విశ్వాసం ఉంచని వారు ఉంటే వారి విషయమై ప్రార్థించండి. కానీ నిరీక్షణ లేని వారి వలె ఉండవద్దు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు అని దేవుని వాక్యం చెబుతున్న మాట ఒక వాగ్దానం కదా, అది అక్షర సత్యం కదా. కాబట్టి ఎప్పుడే కానీ నిరీక్షణను కోల్పోవద్దు. నిరీక్షణ కలిగిన వారమై మనం ఉండాలి అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు ఆయన యందు ఎప్పుడు విశ్వసించారు అనగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయన పునరుద్ధానము ఆయన సహోదరుల విశ్వాసమునకు కారణమైంది. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయంలో 7వ వచనములో ఆయన ఇలాగన్నాడు, ఆయన తరువాత యాకోబునకు అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడెను అని అన్నాడు. ఆయన యాకోబునకు కనిపించాడు. ఆయన సహోదరుడైన యాకోబునకు కనిపించాడు. ప్రియులారా, ఈ యాకోబు ఆయన సహోదరుడే అనేటువంటి విషయము దేవుని వాక్యం మనకు ధృవీకరిస్తుంది అనే సంగతిని మనము మరిచిపోకూడదు. ఎందుకంటే గలతీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబు అని వ్రాయబడి ఉంది. ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబు. కాబట్టి యాకోబు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును చూసి, పునరుద్ధానుడైన ప్రభువును చూచి యాకోబు ప్రభువునందు విశ్వాసముంచాడు.
దాని తర్వాత ఆయన నలుగురు సహోదరులు విశ్వాసముంచారు. అది మనకు ఎలాగూ తెలుస్తుంది అంటే అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనమునందు ఆ మాట వ్రాయబడి ఉంది. ప్రార్థించే వారిలో వీరందరూ ఉన్నారు. మేడగది ప్రార్థనలో వీరంతా కూడా మనకు కనిపిస్తారు. ఆయన యొక్క తల్లి అయిన మరియ, ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహోదరులందరూ కూడా విశ్వసించారు. వారిలో యాకోబు సంఘమునకు స్తంభములుగా ఎంచబడిన వారిలో ఒకడుగా కనిపిస్తాడు. ఇప్పుడు యూదా ఈ పత్రికను రాశాడు. యూదా ప్రభువునందు విశ్వసించిన వాడే. ఆయనను ఈ పత్రికను ఆయన వ్రాశాడు. ఆయన పరిచర్య ఏమిటో మనకు కనిపించదు, కానీ ప్రభువు పునరుద్ధరణ అయిన తర్వాత తాను కూడా విశ్వసించిన హేతువు చేత అదే విశ్వాసం నందు కొనసాగుచు ఆయన ఈ పత్రికను వ్రాసినట్లుగా మనకు కనబడుతుంది. యూదా పత్రికను చదివిన, పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయాన్ని చదివిన ఇంచుమించుగా సమానంగా కనబడుతుంది. అయితే పేతురు అలాగే యూదా ఇరువురి చేత వ్రాయించింది పరిశుద్ధాత్ముడే. ఒకరిని చూచి ఒకరు వ్రాయలేదు, కానీ ఆ పరిస్థితులకు అనుగుణంగా తగినట్లుగా పరిశుద్ధాత్ముడే వీరి చేత సంగతులను వ్రాయించాడు. కనుక ఈ పత్రికల్లో, అలాగే యోహాను పత్రికల్లో కూడా వంచకులను గూర్చి, దుర్బోధకులను గూర్చి, దేవుని పేరు మీద బ్రతుకుచు దేవుని నామమునకు అవమానం తీసుకుని వస్తున్న వారిని గూర్చి దైవ గ్రంథం ఖండిస్తూ వివరంగా సంగతులను మనకు తెలియజేస్తుంది. యూదా పత్రికలో కూడా ఇలాంటి సంగతులు అనేకం కనిపిస్తాయి. యూదా పత్రిక యొక్క విశిష్టత ఏమిటి అనంటే, ఈ యూదా పత్రిక మిఖాయేలు అలాగే అపవాది యొక్క వాగ్యుద్ధం అనగా మాటల యుద్ధాన్ని గూర్చి చెబుతుంది. యూదా హనోకు యొక్క ప్రవచనాన్ని గూర్చి వ్రాశాడు. ఈ సంగతులు మరొక చోట కనిపించవు. సంగతి ఏమిటో మనం చదువుదాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడు నైన యూదా అన్నాడు. యేసుక్రీస్తు యొక్క దాసుడు, యాకోబు సహోదరుడు నైన యూదా. యాకోబు కూడా యేసుక్రీస్తు దాసుడను అని రాశాడు. అలాగే యూదా కూడా యేసుక్రీస్తు దాసుడను అని రాశాడు. బైబిల్ గ్రంథానంతా చూడండి, అబ్రహాం మొదలుకొని అందరూ కూడా దాసుడను దాసుడను దాసుడను. ప్రకటన గ్రంథం చివరి దాకా, యోహాను దాకా నేను దాసుడను 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 అని వ్రాశారు. వారు సామాన్య విశ్వాసులు ఉన్నారు. వారిలో విశ్వాసులకు తండ్రి ఉన్నాడు. వారిలో గొప్ప కార్యములు చేసిన వారు ఉన్నారు. వారిలో ప్రభువునకు సాదృశ్యంగా కనిపించే ఛాయలు ఉన్నారు. ప్రభువును చూచిన వారున్నారు, ఆయనతో తిరిగిన వారున్నారు. కానీ అందరూ తమ్మును తాము తగ్గించుకొని దాసులము అని అన్నారు. ఈ మాటను గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. వారే తమ్మును తాము తగ్గించుకొని దాసులు అయితే ఇక మన సంగతి ఏమిటో కొంచెం ఆలోచించుకుంటే మంచిది. ఈ భూమి మీద మనకు ఉండవలసిన దాసుడు అనే పేరు, దైవజనుడు అనే పేరు, సేవకుడు అనే పేరు మరచిపోయి రకరకాలైన టైటిల్స్ను
మనకై మనమే తగిలించుకుంటున్నాం, లేదా ఎవరైనా మనకు తగిలిస్తూ ఉన్నారు. ఇది న్యాయం కాదని గుర్తుంచుకుందాం. ఎందుకంటే మనము ఆయనకు దాసులమైతే చాలు. నమ్మకమైన దాసులైతే మరీ చాలు. ఇక అంతకంటే ఎక్కువగా మనకేం అక్కరలేదు. ఆయన భలా నమ్మకమైన దాసుడా అని మనల్ని పిలిస్తే మన జీవితానికి సార్థకత కలిగినట్లే. ఆయన మనల్ని భలా నమ్మకమైన బిషప్పు అని పిలవడు. ఆయన మనల్ని మనం పెట్టుకున్న టైటిల్స్తో పిలవడు. ప్రభువే చెప్పిన మాట ఉపమానంలో, భలా నమ్మకమైన మంచి దాసుడా, చెడ్డ దాసుడా, భలా నమ్మకమైన మంచి దాసుడా, చెడ్డ దాసుడా అని అంటాడు. ఆ భలా నమ్మకమైన మంచి దాసుడా అనే దానికంటే మించిన బిరుదు ఇంకేముంది? భూమి మీద ఉన్న బిరుదులన్నీ కూడా రాలిపోయేవి. కానీ ఆయన మనల్ని పిలిచి పరలోకంలో భలా నమ్మకమైన దాసుడా, ఈ 4 పట్టణముల మీద అధికారమై ఉండుము, ఈ 2 పట్టణాల మీద అధికారమై ఉండుము అంటే అది ఎంతో గొప్ప మాట అండి. భూమి మీద ఉన్నటువంటి బిరుదులన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి. కానీ ప్రభు పరలోకంలో మనకిచ్చేటువంటి ఆ టైటిల్, ఆ బిరుదు అది ఎప్పటికి పోదు. బలా నమ్మకమైన దాసుడా అని. ఈ భూమి మీద ఘనులు, ఉన్నతులు, పండితులు, గొప్పవారు, పూజ్యనీయులు అని ఈ టైటిల్స్ అన్నీ నిష్ప్రయోజనమైనవని దైవదాసులు గుర్తించుకుంటే మంచిది. వాటి కొరకు కాదు మన ఆరాటం, వాటి కొరకు కాదు మన పోరాటం, మన ప్రయాస. అదే సమయమునందు ఎవరైనా ఇచ్చారు అని అంటే ఆ బిరుదులను, వాటిని క్రీస్తు నిమిత్తమై సున్నితంగా తిరస్కరించవలసిన వారమే కానీ వాటిని మోయగలిగిన సమర్థులం కాదు అని మనం గుర్తుంచుకుందామండి. యేసుక్రీస్తు దాసుడను, యాకోబు సహోదరుడు అయిన యూదా, నేను యేసుక్రీస్తు దాసుడను అని ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. మన ప్రియ ప్రభువే ఆయన తనను తాను తగ్గించుకొని, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను అని అన్నాడంటే ఇక ఆయన దాసులు ఏ మనస్సు కలిగి ఉండాలో అర్థం చేసుకోవాలి. నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను అని ప్రభు అన్నాడంటే మనకి ఏ మనస్సు ఉండాలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అందువలన ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెబుతున్న సంగతిని మనం మన మనస్సును ఉంచుకుందామండి. మనము కేవలము ఆయనకు దాసులమే అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. దాసుడు అంటే ఏ విధమైన స్వేచ్ఛ లేనివాడు. దాసుడు అనగా అధికారం లేనివాడు, హక్కులు లేనివాడు, యజమానుడే తన సర్వంగా భావించినవాడు, తనంతట తాను మాట్లాడలేడు, తనంతట తాను చూడలేడు, తనంతట తాను ఏమి చేయలేడు. ఒక మాటలు చెప్పాలి అని అనుకుంటే కనుక తన యజమానుని చేత సంపూర్ణంగా నిండిపోయినటువంటి వాడు దాసుడు. అనగా అడుగడుగున ఆ దాసునిలో మనం యజమానుని మాత్రమే చూడగలం. ఆ దాసునిలో యజమానుని మాటలు, ఆ దాసునిలో యజమానుని చూపు, ఆ దాసుడిలో యజమానుని క్రియలు, ఆ దాసుని అంతా కూడా మనం యజమానుని వాసనను చూడగలం. దాసుని అంతట్లో కూడా మనం యజమాని యొక్క చిత్రమును చూడగలం, పటమును చూడగలం. అలాగూ మనము జీవించగలిగితే మన యజమాని అయిన యేసుక్రీస్తు ప్రభు ప్రపంచానికి కనిపిస్తాడు.
దాసుడు అనే పదం ఇష్టం లేదు చాలామందికి. అది కూడా వాస్తవమే. ఎందుకంటే దాసులుగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ప్రారంభంలో దాసులేమో, కానీ ఇప్పుడు కొంచెం పెరిగి పెద్దగయ్యాక దాసుడు అనే మాట ఇష్టం లేకుండా పోయింది. దేవుని దాసుడు దైవజనుడిగా రూపాంతరం చెందాడు. పోనీ దైవజనుడి లక్షణాలన్నా కనిపిస్తున్నాయి అంటే దాసుని కంటే హీనమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. గనుక ప్రేమతో గుర్తు చేసుకుందాం, మనం దాసులుగా ఉండటమే మంచిది. యజమానులుగా ఉంటే తప్పనిసరిగా పాడవుతామండి. ప్రభువునకు దాసులుగా ఉందాం. తల్లిదండ్రులు ఉన్నప్పుడు పిల్లలు ఎంత అనుగుమనిగా ఉంటారో, వారు వెళ్ళాక ఎంత చంద్రవందరగా ఉంటారో మనకు తెలుసు. ఎందుకంటే వారికి స్వాతంత్రాలు వస్తాయి కాబట్టి. మనము ఎన్నడైనా ఆయనకు దాసులమే, ఎప్పటికీ దాసులమే. నా తండ్రి పనుల మీద నేను ఉండాలి అని మన ప్రియ ప్రభువు 12 సంవత్సరాల ప్రాయంలో చెప్పాడు కదా. 33.5 సంవత్సరాల ప్రాయంలో కూడా, తండ్రి నీ చిత్తమైతే పాత్రను తొలగించు, నీ చిత్తమే కానీ నా చిత్తం కాదు, నా ఇష్టం కాదని ఎంత బాగా చెప్పాడు. అంటే నిరంతరము తన తండ్రికి తాను ఒక నమ్మకమైన కుమారునిగా ఆయన ఉన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు తన దేవత్వమునందు తనను లోకమునకు పంపిన తన తండ్రి అయిన దేవునికి నిరంతరము నిత్యము లోబడి జీవించాడు. ఇది మనం నేర్చుకునుట మనకు అవసరం. కానీ జీవితకాలం ప్రారంభం నుంచి చివరి దాకా మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటకు అలవాటు పడిన మన జీవితమందు అసలు మనం ఎలాగూ ఆయనకు లోబడ్డానికి ఇష్టపడతాం. కాబట్టి మనకు నచ్చితే ఆయనకు లోబడుతున్నాం, మనకు నచ్చకపోతే ఆయనకు లోబడట్లేదు. వచ్చిన సమస్య ఇదే కదా. మనకిష్టమైతే మనం ఆయనకు లోబడుతున్నాం, మనకిష్టం కాకపోతే మనం ఆయనకు లోబడట్లేదు. అందుచేత ప్రియులారా, మనం ఆయనకు ఇష్టలము, మనం ఆయనకు ప్రియులము కాలేకపోతూ ఉన్నాం. ఇదొక విచారకరమైన విషయం అని గ్రహించి మనలను మనం సరిచేసుకునుట అది మనకు అవసరం అని మనం గుర్తుంచుకుందాం. ఆయన మనకు యజమానుడిగా ఉండుట, ఎల్లప్పుడూ యజమానుడిగా ఉండుట అది మనకు అవసరం, అది మనకు సరిపోయింది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన మీద ఎప్పుడు ఎవరో ఒకరు అధికారిగా ఉంటే తప్ప సాధారణంగా మన స్వాతంత్రం మనలను పాడు చేస్తుంది. మనం గుంపులో ఉన్నంత బుద్ధిమంతులుగా రహస్యంగా ఉండలేం కదా. మనం 10 మందితో కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి మంచి బుద్ధిని ఏకాంతంలో ప్రదర్శించలేం కదా. కనుక ప్రియులారా, నేను యేసుక్రీస్తునకు దాసుడను అని చెప్పుకొని, దాసుడను అని చెప్పుకుంట మాత్రమే కాక దాసుడుగా కూడా ఆయన జీవించాడు. ఆ సంగతిని వాక్యం మనకు బహు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ప్రియ ప్రభువు దాసునిగా జీవించినాడు, దాసునిగా జీవించినాడు. ఆయన దాసుడు కాకపోతే మనకు రక్షణ లేదు, ఆయన దాసుడు కాకపోతే మనకు విమోచన లేదు. ఆయన దాసుని స్వరూపమును ధరించుకొని, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనమునందు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఇక అంతకంటే మించిందేముందండి. మన ప్రభువు, మన రక్షకుడు
తనను తాను రిక్తునిగా చేసుకొనెను. ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన నిమిత్తమై తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని అంటే ఇక మనమేం కావాలి? నేల మట్టుకు ఆయన తగ్గించుకున్నాడు అంటే ఇక మనమేం కావాలి? మన జీవితం ఏం కావాలి? దయతో జ్ఞాపకం చేసుకుందాం ఈ సంగతిని. మన రక్షకుడు మన కొరకు తనను తాను తగ్గించుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకొని మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను మన కొరకై తగ్గించుకున్నాడు, ప్రాణం పెట్టాడు. అందుచేత అన్ని నామముల కంటే పైనామం, ఉన్నతమైన నామం, శ్రేష్టమైన నామమును ఆయన అనుభవించడానికి లేక ధరించడానికి వీలు కలిగింది. అందుచేత ఈ తగ్గింపు అనేటువంటిది మనకు ఘనతని తీసుకొని వస్తుంది, కానీ అది మనకు నష్టాన్ని తీసుకొని రాదు. మన ప్రభు పరలోకములో ఉండి ఉంటే ఆయన తగ్గింపును మనం చూడలేం. కానీ ఆయన మన కోసం తనను తాను తగ్గించుకొని, సంపూర్ణంగా తగ్గించుకొని, రిక్తునిగా చేసుకొని మన కొరకు తన ప్రాణం పెట్టాడే. ఏమి చెల్లించి మనం ఆయన రుణాన్ని తీర్చుకుంటాం? అంచేత ప్రభువునకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉంటాం. ఇప్పటికైనా సరే ఇంకా మారు మనసు పొందకపోతే, జీవితాన్ని ప్రభువునకు అప్పగించుకోకపోతే ఆయనకు అప్పగించుకొని పాపక్షమాపణ పొందాలని దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, మిక్కిలి కనికరమును, అత్యంత దయ జాలి కలిగిన పరమందున్న మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితం క్షణభంగురం, అల్పం అయినప్పటికీ మమ్మల్ని కాపాడుచూ ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అందించిన మాటల కొరకు మీకు స్తోత్రాలు. మీ దాసులముగా జీవించే భాగ్యం మాకు ఇవ్వండి. పాపం చేయవాడు పాపానికి దాసుడు అన్నాడు. ఆ దాసత్వం నుంచి తొలగించబడి రక్షణ భాగ్యాన్ని మాకిచ్చి మీరు మహిమను పొందమని అడుగుచు కృప చూపించుదరని మా మనవులు ఆలకించి అంగీకరించి మీరు మహిమను పొందుమని మా ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.